క్రై, క్రైడ్, క్రైడ్. సో క్రైని యూస్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఎలా చెప్పొచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్రై యొక్క మీనింగ్ ఏంటి? ఏడవడం. సో ఏడవడాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. నేను ఏడుస్తాను, ఐ క్రై. ఆమె ఏడుస్తుంది, షీ క్రైస్. నేను ఏడ్చాను, ఐ క్రైడ్. ఆమె ఇప్పుడే ఏడ్చింది, షీ హ్యాజ్ క్రైడ్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఏడ్చాను, ఐ హ్యావ్ క్రైడ్ జస్ట్ నౌ. ఆమె ఇప్పుడు ఏడుస్తూ ఉంది, షీ ఈజ్ క్రైయింగ్. నువ్వు ఇప్పుడు ఏడవాలి, యూ షుడ్ క్రై. ఆమె ఇప్పుడు ఏడవగలదు, షీ కెన్ క్రై. అతను ఏడవగలిగాడు, హీ కుడ్ క్రై. ఆమె ఏడవచ్చు, షీ మైట్ క్రై. ఆమె చిన్నప్పుడు బాగా ఏడ్చేది, షీ యూస్ టు క్రై ఎ లాట్. నేను ఏడవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు క్రై. నేను ఏడవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు క్రై. ఆమె ఏడవాలనుకుంటోంది, షీ వాంట్స్ టు క్రై. నువ్వు ఏడవకూడదు, యూ షుడ్ నాట్ క్రై. నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, యూ డోంట్ నీడ్ టు క్రై. ఆమె ఏడవాల్సిన అవసరం లేదు, షీ డజంట్ నీడ్ టు క్రై. అతను ఏడ్చాడు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో క్రైని యూస్ చేసి ఎన్ని రకాలుగా మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.